మీరు చెప్తుంటేనే ఆలోచిస్తుంటే ఇప్పుడు పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే పెంకలిల్లు గుడిసెలు ఇట్లా ఉంటాయి. సో మనం మందు తెచ్చి పెట్టినా ఎన్నో పొలం దగ్గర ఏ చెట్ల దగ్గర దాచిపెట్టడం కానీ ఏదో రాళ్ల పైన పెట్టడం కానీ మన ఇళ్ళలో గూట్లలో పెట్టడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలు ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బాటిలను ఏదనుకొని తీసుకొని తాగొచ్చు, అంటే పైన పూసుకోవచ్చు. సో అది కూడా చాలా డేంజర్ కదా. జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్ లింక్లో కూడా ఇట్లాంటి ఎగ్జాంపుల్ 50 చనిపోయిన రోజులు ఉన్నాయి. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ మన దగ్గర కూడా అవుతుండొచ్చు. ఎందుకు తీసుకెళ్తారు హాస్పిటల్కి? వీక్ ఉంది, తింటలేదు, జ్వరం వస్తుంది. అవును, వాళ్ళు చెప్పుకుంటారా నేను ఆ డబ్బా ముట్టుకున్నా, దాంతో ఆడుకున్నా అని? అదే కదా. సో ఇట్లాంటి ఎన్ని జరుగుండొచ్చు. నేను అనేది పారాక్వేట్ తీసుకున్న తర్వాత డెత్ అయినాయే ఈ నెంబర్స్ అంటే మనకి తెలియకుండా ఎన్ని జరుగుంటాయి. నేను అన్న జ్వరంలాగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, యాక్సిడెంటల్గా స్ప్రే చేస్తుంటే ఇదైన వాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి, మీరు చెప్పింది థమ్స్ అప్ దే చూడండి. ఆ పర్సన్ వచ్చిండు అంటే పాపం వాళ్ళ అల్లుడు నాకు మెసేజ్ పెట్టిండు, సార్ అది మీరు మీటింగ్లో మాట్లాడారు కదా, మా సొంత మామయ్యనే సార్, అంటే వరుసకు మామయ్య అవుతాడు, ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేయండి సార్, వీఆర్ ఆల్ విత్ యూ, ఖచ్చితంగా బ్యాన్ కావాల్సింది ఇది అని చెప్పేసి. కానీ ఆ మనిషి లీలను తాగడము అంటే నువ్వు ఇది తాగి నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు అసలు పర్సన్. మీరు ఇంత మీడియాలో ఇంత వర్క్ చేస్తారు కదా బ్రదర్, ఇంత ముక్కు సూటిదైన క్వశ్చన్లు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఏం పేరు పెడతారు? మామూలు మందాగిరి చచ్చిపోయారు అంటే ఏంటిది? ఆత్మహత్య. అవును. థమ్స్అప్ బాటిల్లో ఉన్నది తెలియక తాగడం ఆత్మహత్య. పోనీ అది హత్యనా? దానికి ఏం పేరు పెడదాం మనం? అదే కదా. అసలు దీన్ని బ్యాన్ చేయాలి అంటే మీ పోరాటానికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో కలిసి పని చేద్దాం. సో ఏదున్నా మీరు చెప్పండి. సో అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ రావాలి. వీళ్ళు బ్యాన్ చేయాలి అంటే ఈ చిల్లర పైసల కోసం వీళ్ళు బ్యాన్ చేయకుండా ఏదో మాకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పేసి. తెలిసి ఏ గవర్నమెంట్ అయినా బ్రదర్ పబ్లిక్ కన్సర్న్ ఉపయోగంకి వచ్చేసరికి డబ్బుల గురించి ఎవ్వరు ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ సొంత పాకెట్లోకి వచ్చేది ఏం లేదు. ఇంతమంది ప్రజలు చనిపోతుంది. ఇలా ప్రాబ్లం ఏంటంటే నువ్వు హాస్పిటల్కు మనిషి చచ్చిపోతుందంటే ఇంట్లోకి ఎవ్వరికి కూడా ఆర్థిక స్థోమత ఉంటే ఇల్లు అమ్ముకొని ప్రయత్నం చేస్తారు. అబ్బా, భూమి జాగాలు అమ్ముకొని కూడా లక్షలు ఖర్చు అవుతుంది, ఇల్లు ఆర్థికంగా మునుగుతుంది, ఇంట్లో మనిషి చచ్చిపోతుండు అంటే ఇల్లు కొంప మునిగే ఇది అయిపోయి